మీటింగ్లో మీ అందరినీ కలవడం జరిగింది, కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దానికి కూడా మా ప్రతిపక్ష పార్టీ నుంచి కొంతమంది మిత్రులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది. నేను ఉంటే కోరుతున్నాను, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విశాఖ జిల్లాలో మొత్తం 430 ఎకరాలు ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకున్నమాట వాస్తవం కాదా? ఇది రికార్డ్స్తో ఉన్నది. దాని రిజిస్ట్రార్ వాల్యూ 2638 కోట్లు. మార్కెట్ వాల్యూ తీసుకుంటే 4776 కోట్లు. ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 4776 కోట్లు. నేను తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థించట్లా, అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా అభ్యర్థిస్తున్నాను మీడియా ద్వారా. సిపిఐ రామకృష్ణ గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, సిపిఎం మధు గారు కావచ్చు. గతంలో మన చిన్నప్పుడు మనం చూసాం, ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కూడా ఎవరన్నా ప్రభుత్వ భూములున్నా దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయటం, గొడవలు చేయటం, ప్రభుత్వ భూములు అనేది తీసుకొని చెప్పాలి. కానీ ఎవ్వరో ఏమి కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, లోక్సత్తా కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీ వారు కూడా ఎలాంటి ధర్నాలు ఏం చేయకుండా ప్రభుత్వ భూముల్ని కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో, ఏకైక ఉద్దేశంతో వాళ్ళ పార్టీ ఎఫిలియేషన్ కానీ, వాళ్ళ పొలం ఎఫిలియేషన్ కానీ, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఎఫిలియేషన్ కానీ చూడకుండా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 430 ఎకరాల ప్రభుత్వ భూమి, సుమారు 4700 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని తీసుకుంటాం. దీన్ని మీడియా కానీ, సమాజంలో మేధావులు కానీ, విశాఖ జిల్లాలో తటస్థులు కానీ, అన్ని రాజకీయ పక్షాలు కానీ మీరు దీన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? స్టేట్ క్వశ్చన్ అడుగుతుంది. దీన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఇంక్లూడింగ్ జనసేన, బీజేపీ, లోక్సత్తా, సిపిఎం, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఎందుకు నేను ప్రస్తావిస్తానంటే, 11 పార్టీలు ఉన్నాయి. వాళ్ళ పోరాటమే జల్ జమీన్ జంగిల్, అంటే జలం కోసం, నీటి కోసం, భూమి కోసం, అడవి కోసం సిద్ధాంతం. కనీసం వాళ్ళైనా వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరి దీన్ని అభినందించాల్సిన అవసరం. ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను, గతంలో నా కాన్స్టిట్యుయెన్సీలో భీమిలోనే ఇదే సిపిఐ నారాయణ గారు వచ్చి ఎవరో మన ఇంతకుముందు మన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉందని కాలుతో తన్నాడు, కాలు కూడా చూసారు. మరి ఈ రోజు ఏమో పెద్దలందరూ చంద్రబాబు నిలదీయారు కదా. చంద్రబాబు 5 సంవత్సరాలు పరిపాలన చేసి దాచుకుంటూనే దీంతో పరిపాలన చేశాడు. కాబట్టి ఆయన అండతోటే ఈ ప్రభుత్వాలందరూ కూడా, ఈ మాట్లాడే ప్రభుత్వాలందరూ కూడా ఎవరవుతున్నారో, ప్రస్తుత శాసనసభ్యులు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాచుకున్నారు. నేనైతే పెద్ద మనిషి చెప్తున్నాడు, 40 ఎకరాలు ఉంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. 40 ఎకరాలు కాదు, 430 ఎకరాలు ఈ 2 ఏళ్లలో తీసుకుంటాను. ఎక్కువ దాంట్లో తీసుకుంది అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. మేమేదో ఎక్కువ నా భీముల నియోజకవర్గాలు ఉంది. మరి భీముల ఎమ్మెల్యే నేనే కదా, అంటే నా మీద కూడా కక్ష కట్టాడు విజయసాయి గారు. వాళ్ళు ఏమంటున్నారు, గాజువాకలో తీసుకుంటే పలాసీలో కక్ష పెట్టారు, ఈస్ట్లో తీసుకుంటే అలా కూడా రామకృష్ణరావు గారికి కక్ష పెట్టారు, నార్త్లో తీసుకుంటే గంటా శ్రీరావు కక్ష పెట్టారు, వెస్ట్లో తీసుకుంటే గణబాబు కక్ష పెట్టారు. మరి భీములు ఎందుకు తీసుకున్నారు? భీముల ఎమ్మెల్యే నేనే కదా, భీముల మంత్రి నేనే కదా. నన్ను కూడా కొంచెం పెద్దలు ఇచ్చుకుంటారు కదా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన
జగన్మోహన్ రెడ్డి గారికి తనామనాలు లేదు. ఎవరైనా సరే తప్పు చేసినవాడు శిక్షింపబడాలి. తప్పు తప్పే, ఏ పార్టీ అయినా ఏ కులమైనా. దాన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేకుండా ఈ ప్రభుత్వం నోటికి వచ్చిన మాట్లాడుతుంది. కాసేపేమో పార్టీ మారలేదు కాబట్టి మమ్మల్ని వేధిస్తానంటారు, కాసేపేమో కక్షాది ఇవ్వమంటారు. పౌర సమాజం స్పందించాలి దీని మీద. ఆనాడు మీ అందరూ గుర్తుంటుంది, అదేది మన గ్రంథాలయం సైటు ఏదో వ్యక్తి కట్టబెట్టారని పౌర సమాజం సమస్య స్పందించింది, ధర్నా చేశారు. శ్రమ దగ్గర నుంచి అన్ని పేపర్లు రాశారు, అన్ని మీడియాలు రాశారు. ఇవాళ ఎందుకు స్పందించట్లా నాకు అర్థం కాదు. ఇదే వ్యక్తులు, ఇదే వెలపూడి రామకృష్ణ బాబు, ఇదే అయిన పోతులని ఆ రోజు సిటీకి కమిటించిన మాట వాస్తవం కాదా? అంటే మీరు చేస్తేనేమో మంచిది, అదే మరి మీరు చేస్తేనేమో కష్టాన్ని. నేను తెలుసు కదా, మీ ముందే కదా అలా వెళ్ళి ఈ వెలపూడి రామకృష్ణ బాబు అయిన పోతులు ఇచ్చారు కంప్లైంట్ సిటీకి ఇచ్చిన కూడా వాస్తవం కాదా? మీరు నేరుగా మా దీంట్లో మా ప్రజాప్రతినిధులకు కానీ మా పార్టీ అధ్యక్షులకు కానీ మాకు కానీ ఎవరికైనా సంబంధం లేదు. డైరెక్ట్గా అధికారులు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వ భూములు, ఎందుకు ప్రభుత్వ భూములు అంటే మీకు తెలుసు, ఎక్కువ ఎస్టేట్ భూములు ఉన్నాయి మన విశాఖపట్నం జనరల్ శ్రీకాకుళం జిల్లా. సో 1948లో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. తర్వాత ఏనాం భూములు ఉన్నాయి. 1956లో ఏనాం అబాలిషన్ యాక్ట్ వచ్చింది. వాటిలో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ కొంతమంది ఉపయోగించుకుని ఇలా ఆక్రమించుకున్నారు. అదే మీరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెళ్ళండి. నేను అప్పుడు లాస్ట్ టైం మన వెస్ట్ గోదావరిలో నిట్టు ఎన్ఐటి పెడదామంటే ప్రభుత్వ భూమి అక్కడ దొరకలేదు. ఆఖరిగా తాడేపల్లిగూడలో మన ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉంటే ఇప్పుడు పాత ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఆ ల్యాండ్ పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. దేనివల్ల? ఎస్టేట్ వల్ల, దీనివల్ల ఏనా భూములు. వాటిలో లూప్ హోల్స్ ఉపయోగించుకుని పేదవాడి కింద ఉండిపోయాడు. కొంతమంది పెద్దలు అప్పుడే రాజకీయ పక్షాలని, రాజకీయ ప్రజాప్రతినిధులను ఉపయోగించుకుని ఆక్రమణ తీసుకుంటాం, అమ్ముకుంటాం. మనతో తెలుసు కదా, ఒక 15 సంవత్సరాల క్రితం అయితే రిజిస్ట్రేషన్ ఉండేది కదా, ఏదో మాట మీద రాసుకుంటాం, వెంకటరావు ప్రజాప్రతినిధులు ఆయనకే డబ్బులు ఇచ్చారు, తరగతి రాసుకుంటాం. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం కానీ, గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కానీ ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అని 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అదేమంటే టిట్కో హౌస్ అంటారు. టిట్కో హౌస్ కూడా ఇస్తారు, టిట్కో హౌస్ చేపిస్తున్నారు. మన రేపు దీనిలో కరోనా వచ్చింది. మరి మన విశాఖపట్నం జిల్లాలో 1,80,000 మంది అప్లికేషన్ వచ్చింది, ఇల్లు లేదు వాళ్ళు. ఆ ఇల్లు కాబట్టి అట్ట మీద కోర్టులో కేసులు వేపిస్తారు, ఆపిస్తారు. మరి మొన్న కూడా మనకు చూస్తాం రీచ్ కాన్స్టిట్యూన్సీలో ఫిజికల్ రిజర్వ్ పీపుల్. నేను ఒకటి అడుగుతున్నా, ఇదే వెలపూడి రామకృష్ణ బాబు 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళకి చిన్న షెడ్ ఇచ్చాడా? వాళ్ళకి అంత మాట్లాడుతున్నాడు. అధికారం కూడా 5 ఎమ్మెల్యేగా ఉన్నాను. నిజంగా అడగా అసలు ప్రేమ ఉంటే వాళ్ళు ఎందుకు కావాలి జీవో ఫార్మేషన్ పెట్టడం? అంటే ఏమి చేయాలి? అధికారం ఉన్నప్పుడు ఎంతసేపు ప్యాకాట్లో కోడి పందాలు, దాన్ని బార్ షాపులు చేయటం, ఇవన్నీ కాదండి. వెలపూడి రామకృష్ణ బాబు అనే వ్యక్తికి వాడి కులం కమిట్మెంట్ లేదు, పార్టీ కమిట్మెంట్ లేదు, ఏ కమిట్మెంట్ లేదు. మనందరూ తెలుసు ఎంవీఎస్ మూర్తి గారు, స్వర్గీయ ఎంవీఎస్ మూర్తి గారి సేవలో తెలుగుదేశం పార్టీకి ఎన్ని సేవ చేస్తున్నాయి. అలాంటి వ్యక్తే ఒక 5 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమి రెగ్యులర్ చేయండి అంటే అప్పుడు ఎక్కడ పడి వెలపూడి రామకృష్ణ బాబు వయసు ఎందుకు చెప్తలే కూడా అర్థం కాదు. ఆయన సామాజిక వర్గం గురించి, పార్టీ గురించి మాట్లాడతాడు. 5 ఎకరాల భూమి ఆయన చంద్రబాబు చుట్టం కూడా ఆ రోజు 140,000 రామకృష్ణ బాబుకి. తర్వాత చెప్తున్నాడు, నేనేదో ఆటలు అడ్డుపడు విజయసాయి గారు ఏం చెప్తే చేస్తాను. ఎస్, జగన్మోహన్ గారు ఏం చెప్తే విజయసాయి గారు అది చేస్తాడు, విజయసాయి గారు ఏం చెప్తే మేము చేస్తాం. అంతేగాని మీలాగా 2 మంత్రి పదవులు ఇస్తే గంటా శ్రీనివాసరావు వర్గం, అయినపోతుల వర్గం, నీతుల వర్గం పెట్టుకుని 5 సంవత్సరాలు ఒక మీటింగ్ కూడా పెట్టకుండా వర్గం పోరు మేము చేయం. మా పార్టీ విధానం అది కాదు. మా పార్టీ విధానం మాకు ఒకడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ఆయన చెప్పిందే విజయసాయి గారు చేస్తాడు, నేను చేస్తాను, మా ప్రజాప్రతినిధులు ఉంటారు. నీలాగా అధికారం వచ్చింది కదా అని సొంత పార్టీలో వర్గాలు పెట్టుకుని, సొంత పార్టీలో కుమ్మరాట్లు చేసుకుని, సొంత పార్టీలోనే ఈ భూ కబ్జాలు చేసుకుని చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటే మాకు శిరోధారి. నేను అడిగేది ఏంటంటే ఇంత జరిగినా కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించినా కూడా ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేకపోయినా కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీ మీద కానీ పార్టీ నాయకుల మీద కానీ ఏమాత్రం పట్టులేదు. ఆయన అండదండలు చూసుకునే, చంద్రబాబు నాయుడు అండదండలు చూసుకునే వీళ్ళ చెలరైపోతున్నారు. అధికారం ఉన్నప్పుడు చెలరైపోయారు, అధికారం లేనప్పుడు చెలరైపోయారు. మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మమ్మల్ని దోషించుతారు. ఒకటే 40 ఎకరాలు లేదంటాడు, ఒక ఆయన ఏమో మీరు రెండు చర్చలు అంటాడు, ఒక ఆయన అభిప్రాయం ఎవరు పక్కన కొట్టేసారు నాకు కొట్టలేదు అంటాడు. అంటే ఇప్పుడు దొంగలను పోలీసులు పట్టుకుంటే పోలీసులను దొంగలు కూర్చొని చర్చిస్తారు. ఎవరు చర్చించాలో వాళ్ళు చర్చిస్తారు, ఎవరు యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఆల్రెడీ ప్రభుత్వ సహా ఉంది. ఆయన పల్లా సింగ్ గారు కూడా పొద్దున చెప్పాడు, ఏమని అసలు నా సమాపేపంగా నాకు సంబంధం లేదు, అసలు అవసరం కొట్టేసి నాదని మీరు చెప్తున్నారు. అదే పదప్పుడే చెప్తున్నారు అధికారులు. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు చేసి చూస్తే ఈ ఎప్పుడైతే సాక్షి పేపర్లో వచ్చిందో ఆయన చేసిన వచ్చింది అది కూడా ఈ 1 month బ్యాక్ సాక్షి పేపర్లు రావటం, దాంట్లో వాళ్ళు సర్దుకుని కొన్ని షెడ్లు ఆల్రెడీ తీసేశారు వాళ్ళే. ఇప్పుడు కూడా 2 షెడ్లు ఉన్నాయి, వాటిలో సామాన్లు ఉన్నాయి. నేను ఎంఆర్ఓ గారు వెళ్తే వాళ్ళ తమ్ముడు పల్లా శంకర్రావు గారు, వాళ్ళంతా కమాండ్ ఫ్యామిలీ, 2 షెడ్యూల్లో సామాన్లు ఉన్నాయి సార్, మీరేం తీసేయద్దు, మా ల్యాండ్ గవర్నమెంట్కి ఇచ్చాం, గవర్నమెంట్ ల్యాండ్ మేము తీసుకున్నాం, ట్రాన్స్ఫర్ కాలేదు, గవర్నమెంట్ ల్యాండ్ మా షెడ్లు ఉన్నాయి, 2 రోజులు టైం ఇస్తే మేమే తీసుకున్నాం సార్. వాస్తవంగా జరిగేదే అది. ఇక్కడ మీ ముందుకు వచ్చామో నేను చాలా నీతివంతుడిని, సత్యవంతుడిని, చాలా శ్రీరామచంద్రుడు అంటే కరెక్ట్ కాదు. నేను ఒకటే కోరుతున్నాను, నేను పల్లాసీన్ అనే వ్యక్తి ఈ సర్వే నెంబర్ 5లో మొన్న 2 months బ్యాక్ కూడా 714 గజాల్లో బిల్డింగ్ కట్టితే జీఎంసీలో కొట్టేశారు. ఆ పట్టా గురించి కూడా 2 పట్టాలు ఇచ్చారని చెప్పారు. దాని జెన్యూనిటీ కూడా వెరిఫై చేస్తామని చెప్పారు, అదే కాదు వెరిఫై చేస్తారు. రెండోది సర్వే నెంబర్ 12లో 1 to 14 అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉంది, 6 ఎకరాల 15 సెంట్లు. ఈ 6 ఎకరాల 15 సెంట్లు కూడా వీళ్ళు 22A ఉన్నారు. 2014లో యూఎల్సీ కింద తీసేమని వీళ్ళు అప్లికేషన్ పెట్టారు. 2014 వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే యూఎల్సీ క్లియరెన్స్ కోసం అప్లై చేశారు. అప్లై చేస్తే ప్రభుత్వం రిజెక్ట్ చేస్తున్నారు. సర్వే నెంబర్ 12 1 to 14 యూఎల్సీ ల్యాండ్ 6 ఎకరాల 15 సెంట్లు. ఏమండి తర్వాత ఈ సర్వే నెంబరు 28 30లో చెరువు ఉంది, 1450 సెంట్లు ఉంది. ఒక దాంట్లో 21 acres. అది ముందు 6 ఎకరాలు, ఇది 14 20 ఎకరాలు, రెండోది 21 acres. సో మొత్తం సర్వే నెంబర్స్ సర్వే నెంబర్ 12 14 28 30 ఏమంటే ఎన్ని ఎకరాలు అయింది? 14 20 20 20 40 ఎకరాలు. ఈ 41 acres-లో కొన్ని చోట్ల 92 సెంట్లలో ఇంజనీరింగ్ వర్క్స్ అవుతుంది, షెడ్స్ వేసారు. ఈ సాక్షి పేపర్లు వచ్చిన తర్వాత ఈ 4 రోజుల్లో 2 షెడ్లు వాళ్ళే పీకేస్తున్నారు. వాళ్ళని మీరు చూడండి, ఇప్పటికీ నట్లు పోయింది. 2 షెడ్లో టైం అడిగారు. తర్వాత ఈ తొమ్మిలాంలో సర్వే నెంబర్ 10 2లో వారంలోకి రాస్తా 36 సెంట్లు ఉంది. మరి 13లో 27 సెంట్లు ఉంది. అలాగే ఎకరం 10 సెంట్లు. ఇది గయాలు. ఇక్కడ ఏం చేశారంటే కాంపౌండ్ వాళ్ళు కట్టారు. కట్టుకుని ఇప్పుడు మాది కాదు అంటారు. ఎలా ఉందంటే వెనకటికే సాగుతుంటుంది కదా, ఎవడో నారాయణ భక్తులు గుడికి వెళ్ళాడు, ఒక దొంగ గుడిలో సామాన్ నడవట్లేదు కదా, పట్టుకుని వచ్చేస్తుంది కనిపించాడు, దొరికిపోయాడు. అదే ఎప్పుడే దొంగలు పడ్డారని గుడిలో సామాన్ పట్టుకొస్తున్నాను అంటే నాకు నేను చెప్పాను కదా, దొరికితే దొంగ, దొరకకపోతే
కాబట్టి ఇవన్నీ చట్ట ప్రకారం. ఇప్పుడు నేను రామకృష్ణ నాకు పాపం ఉందండి, నేను చెప్తాను రామకృష్ణ కుట్టాడు మధురవాడిలో కుట్టేది రామకృష్ణ ఊరుకుంటాడా? జిరాయితీలు వీళ్ళు కొట్టాడే అమ్మారా చెప్తారు, అదే మంత్రిని అమ్మలే ఊరుకుంటారు. కోర్టుకు వెళ్తాడు, కోర్టు పెనాల్టీ అమ్మారా రాస్తే కుటుంబం. ఎవడో కూడా జిరాయితీ భూమిలో ఉన్నటువంటి ఆస్తుల్ని లక్ష్యపూరితంగానో వెంజెన్స్ గానో టచ్ చేస్తే ప్రజాస్వామ్య దేశం ఎవరు ఊరుకోరు, ఎందుకు ఊరుకుంటారు? సో నా విజ్ఞప్తి ఏంటంటే ఈ విశాఖపట్నం అనేది మన అందరూ సరే పార్టీల విధానం మనందరం ఎక్కడే ఉంటాం. తప్పనిసరిగా గత ప్రభుత్వం చేయలేదు, చంద్రబాబు గారు చేయలేకపోయాడు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మంచి చేద్దాం ఉండదు, ఆయనకి పబ్లిసిటీ పిచ్చెక్కారు. మరి చేయలేకపోయిన పని ఈరోజు జగన్మోహన్ గారు చేస్తున్నారు. దానికి అన్ని రాజకీయ పక్షాలకి నేను చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధాన రాజకీయ పక్షాలందరికీ కూడా అయ్యా ఇది ఒక యజ్ఞం లాగా, ఇదేదో నా ఇంట్లో పెళ్ళో విజయసాగర్ గారి ఇంట్లో పెళ్ళో జగన్మోహన్ గారి ఇంట్లో పెళ్ళి కాదు. మన విశాఖ మనది. ఈ విశాఖనే ఒక సేఫ్ సిటీగా మంచి సిటీగా మనందరం ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరం మీద ఉంది. ఈ రోజున ఈ మంచి కార్యక్రమానికి మీకు ఏమాత్రం మంచి మనసున్నా మద్దతు పలకండి, లేకపోతే చంద్రబాబు గారు లాగా కుట్రలో కుతంత్రాలు పన్ని అడ్డుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. ఎవరు కోరండి అసలు మనుషులకు నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న నేను స్పందించమని చెప్పారు. 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే చేయమని, నీ సొంత మనుషులే నీకు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇలా ఈ రకంగా ప్రజలను దోచుకుంటే నీకు ఏ రకంగా ఓట్లు వేస్తారు అంటే మీరు అనొచ్చు, మీరు కూడా మీరు ఆ పార్టీలో ఎంపీగా మీరు అప్పుడు చెప్పలేదు. నేను కూడా 4-5 సార్లు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాను చాలా విషయం. ఆయన ఏమన్నాడంటే లేదమ్మా నా సంగతి తెలియదు, నీకు నేను లేస్తే మనిషిని కాదు, మీరు అందరూ టికెట్లో ఏం చేయాలి. ఆయన లేకలేదు, ప్రజలు కూడా ఆయన లేకలేదు. ఇప్పటికైనా నేను చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మీ ఆలోచన విధానం మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి, మీ నాయకుడికి బుద్ధి చెప్పండి, మీ అనుచరులకు బుద్ధి చెప్పండి, అది మంచి పద్ధతి కాదని చెప్పండి. చెప్పి ఆ తప్పులు ఉంటే సరిదిద్దుకోండి. ప్రజలు మనలో పొందే పని చేయండి. కానీ ఎంతసేపు జగన్మోహన్ గారి మీద విజయసాగర్ గారి మీద పని ఆడవడం. ఇంకేం చెప్పారంటే 2014లో వైఎస్ విజయ్ గారు పోటీ చేసినప్పుడు జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చేస్తే మొత్తం కడపలు వచ్చేస్తారు, మొత్తం రాయలసీమలో వచ్చేస్తారు. దూపిడీ చెప్పండి, మీరు చెప్పండి. వీడియో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎవరైనా సరే రాయలసీమ నుంచి కానీ కడప నుంచి కానీ వచ్చారు, ఒక ఎకరం స్థలం కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు నా గురించి చెప్తున్నారు, నేను ఎవరికి రాయలసీమలో కాదు, ఎవరికి భయపడే వ్యక్తులు కాదు, నా సంగతి తెలుసు. అలా బాగా తెలుసు. చంద్రబాబు గారితో ఎలా మాట్లాడడం, రాష్ట్రపతి గారితో ఎలా మాట్లాడడం, ఏ ముఖ్యమంత్రితో ఎలా మాట్లాడడం, నాకేం అసలు ఇంట్రెస్ట్ లేదు. దయచేసి మన ఇంట్రెస్ట్ ఏంటంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ముఖ్యంగా విశాఖ రాజధాని అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజధాని చేస్తుంటే హైదరాబాద్తో పోటీ పడే సత్తా ఈ పాటికి వచ్చేది. ఇప్పటికైనా సరే విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా దయచేసి మా మీద ఉన్నటువంటి, మా ప్రభుత్వం మీద ఉన్నటువంటి కక్షతోనో అసూయతోనో విశాఖ బ్రాండ్ ఇమేజ్ని పాడు చేయవద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. మన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులు నా దగ్గర మాట ఏమంటున్నారు వాళ్ళు ప్రస్తుతాలు విజయసాగర్ గారు దోచేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు దోచేస్తున్నారు. నిన్న కూడా ఎలమూరు రామకృష్ణ చెప్తున్నాడు, మీ పక్కన ఇద్దరు పెట్టుకున్నారు. నాగిరెడ్డి గారు 10 లక్షలు భూములు అమ్ముకున్నాడు. వెలగపూడి రామకృష్ణ నాగిరెడ్డి గురించి ఏం చెప్తున్నాడా? వెలగపూడి రామకృష్ణ బాబు రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన వస్తారు. అది కాదు మనకు కావాల్సింది. ఈ రోజు ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడు, తప్పులు చేయడం, ఆ తప్పులు కప్పుపుచ్చుకోవడానికి మా మీద భరోసా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడుగానే కానీ వయసు పెరిగింది కానీ ఆయన ఎక్కడా కూడా ఒక పాశ్చాత్తాపం కానీ చేసిన తప్పులు సరిదిద్దుకునే విషయం కానీ ఆయనకి లేదు, ఆయనతో పాటు నాయకులు కూడా లేదు. ఇవన్నీ కూడా ఈ విషయాలు పెద్దలు కానీ పౌర సమాజం కానీ గమనించాలి, మిగిలిన రాజకీయ పక్షాలు కూడా గమనించాలి. ఆ రాజకీయ పక్షాలు తమ వైఖరిని చెప్పాలి. ఈ ప్రభుత్వ భూముల్ని తీసుకుని ప్రజా ప్రయోజనానికి ఉపయోగించడానికి ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు
మరి దీన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, న్యూట్రల్గా ఉంటారా? మరి ఆనాడు ఎన్నో చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మిగిలిన పార్టీలు కానీ భూముల కోసం పోరాటం చరిత్ర. మరి ఈ రోజున మీరు ఎందుకు కామ్గా ఉంటున్నారని కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. తప్పనిసరిగా వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా నా నియోజకవర్గం తీసుకుంటే వాళ్ళ హయాంలోనే మీరు చెప్పండి, అడిగివరంలో విలేజ్ మీకు ఎంత తెలుసు స్టార్ట్అప్ సిటీ, దాంట్లో రాజధాని కానీ ఈ ప్రత్యక్ష కంపెనీ వీళ్ళందరూ కూడా అసలు అలాగే కోటికల వేరే విషయం 64 ఎకరాలు సుమారు 700 కోట్లు చేశారు. విశాఖపట్నం ఎండా తీసుకున్నలో గీతం యూనివర్సిటీ 40 ఏకర్స్, అది ఏసీ సబ్ రిజిస్టర్ కానీ 600 కోట్లు, ఇంకా మామూలు తీసుకుంటే 1200 కోట్లు. ఇలా మొత్తం తీసుకున్న వాటిల్లో ఎక్కువ భీమపట్నం కాన్స్టిట్యున్సీలోనే ఎంక్రోచ్మెంట్స్ 90 ఎంక్రోచ్మెంట్స్, టోటల్ ఎంక్రోచ్మెంట్స్ కూడా తీసుకుంది. కాబట్టి మీరు కూడా తీసుకోండి, ఇస్తాం. 250 ఎంకరేజ్మెంట్స్ని తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 250 ఎంకరేజ్మెంట్స్, 251 ఎంకరేజ్మెంట్స్. వాడి పెద్దవాడ చిన్నవాడ, ఆ పార్టీ ఈ పార్టీ, ఆ కులం ఈ కులం ఎవరు చూస్తుంది. అర్థమైందా? అంటే వదిలేమంటారా? కాబట్టి ఇది ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు. ఇంకా ఉంది, అయిపోలే సినిమా అప్పుడే. ఈ వెరిఫై చేయాల్సిన తుంగలాంలో సర్వే నెంబర్ 35, 36, 37లో 6 ఎకరాలు ఒకటి, 849 సెంట్లు ఒకటి, 859 సెంట్లు ఒకటి. ఇవన్నీ కూడా ఏపీఐసికి 1979లో అలాట్ చేశారు. ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఆయన ఏమంటారు, పెద్ద మనిషి మేము ఎలక్షన్ అఫిడవిట్లో కూడా పెట్టామండి అని చెప్తాను. ఎలక్షన్ అఫిడవిట్లు నా ప్రాపర్టీ సార్, నా పేరు ఉంటే నా భార్య పేరు పెడతాను, కానీ మా తమ్ముడి పేరు మీద ఉన్నాయి, మా బాబాయ్ పేరు మీద పెడతాను. అంటే జనాలకి ఇంకా చెవులో ఎంతకాలం పూలు పెడతారు. ఇప్పుడు దాకా పూలు పెట్టారు, ఇప్పుడు దాకా ఎంజాయ్ చేశారు, అనుభవించారు, ఇప్పుడు దొరికారు. దొరికిన తర్వాత కూడా మమ్మల్ని ఇంకా ప్రజల్ని కూర్చుని చేద్దాం, మేము దేనికైనా సిద్ధం. దేనికైనా సిద్ధం అనేది దానికి వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది. వాళ్ళు తెలుస్తారు దొరలెవరో దొంగలెవరో, ఎవరికి శిక్షించాలో ఎవరికి శిక్షించకూడదు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కానీ మీరు మీ వైఖరి మార్చుకుంది. 3 రాజధానులకు అడ్డుపడమాకండి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఈ రోజున విశాఖ ప్రజలు మీకు 4 సీట్లు గెలిపించబట్టే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. ఉత్తరాంధ్రలో ప్రజలు ఓట్లు కావాలి, సీట్లు కావాలి. ఇంకొక ఆయన ఏమంటాడు, అచ్చెన్నాయుడు గారు, ఇది బలహీన వర్గాల మీద దాడి అంటాడు. అంటే ఏదో కార్డు ఎస్కేప్ అవ్వడానికి ఏదో కార్డు తప్పించుకున్నది, అది పద్ధతి కాదు. అదే అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడు మొన్న, తర్వాత బాలక్ష్మి అవ్వకముందు, పార్టీ లేదు, బొమ్మ లేదు, ఏం లేదు, అయిపోయింది దానికి. అంటే ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టడం, మోసపుచ్చటం, దోపిడీ, అరాచకంతోనే ప్రజలు మొన్న మీకు అలాంటి తీర్పునిచ్చారు. అయినా కూడా మీ వైఖరి మారలేదు. వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ గారు తిరిగితే, విజయసాయి గారు తిరిగితే, ప్రభుత్వాన్ని తిరిగితే ఏదో అయిపోతాను, ప్రజలు మీ పక్షానికి వస్తారు. వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు, ప్రజల కోసం, ప్రజలు దేని కోసం ఎవరు పనిచేస్తున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తారని గమనిస్తున్నారు. హైదరాబాద్లో కూర్చొని జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రతిదాన్ని రాజకీయం చేయడం, అభివృద్ధిని అడ్డుకుంటాం, కుట్రలు పడటం, ఈ మీద ప్రోత్సహించారు. సో చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎన్ని కుట్రలు పడినా కూడా మరి పైన దేవుడు ఆశీస్సులు, కింద ప్రజలు దేవునంతకాలం జగన్మోహన్ గారి ప్రభుత్వానికి ఏం జరగదని తెలియజేసుకుంటూ, మీరు ఎన్ని శక్తుల్ని, రఘురామకృష్ణరాజు లాంటి శక్తులు ఎన్ని శక్తులను ప్రయోగించినా ఈ ప్రభుత్వానికి ఏం కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సరే, వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చారు. ఫస్ట్ పాయింట్ రూల్ ప్రకారం. రెండోది, చాలా మంది తెలుసు కదా మీకు, ధర్మంగా న్యాయంగా మనం వెళ్తే వాళ్ళు కోర్టుకు వెళ్తారు, స్టే తెచ్చుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి సార్, ఇక్కడ మీరు అది ఇప్పుడు ఏం చెప్పారు రామకృష్ణ
నాకు ఇష్టం నాకు ఇష్టం లేదు మొదలు వాళ్ళు అగ్ని పెట్టారు పాయింట్ ఏంటంటే మేము ప్రభుత్వ భూమి తీసుకున్నామా జిరాయితీ భూమి తీసుకున్నాము మేము చెప్పండి. మేము జిరాయితీ అది కాదు సార్, మేము జిరాయితీ భూమి తీసుకుంటే మా తప్పు. జిరాయితీ భూమి తీసుకుంటే మేము తప్పు. జిరాయితీ భూమి తీసుకోవాలా? ఆయన ఆరోపణ ఏంటంటే మా భూమి ఇంచు కూడా తీసుకోలేదు, ప్రభుత్వ భూములే తీసుకొని నా భూమి అని ప్రచారం చేస్తున్నారు. ఆ భూమిని చూపించండి, మీడియా సమక్షంలో అయినా మంత్రులు వచ్చినా లేదా అధికారులు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను ఇచ్చేస్తానంటున్నారు. మీరు ఓకేనా? బయటపడింది కాబట్టి ఎవరైనా అదే చెప్తారు. ఎవడో దొంగతనం చేశారు మీడియా సమక్షంలో సర్వే నెంబర్ ఎవడైనా సరే అది కాదు సార్, నేను దొంగతనం చేసిన దొంగతనం చేసి చెప్తాను. దొంగతనం చేశాను రామచంద్ర గారు సాక్షి పేపర్లో చెప్తారు. ఎవడే చెప్పడం ఇప్పుడు చెప్పాను కదా ఆర్టీఓ గారు అమ్మాయి వెళ్తే ఎక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు అనేది ఏంటంటే ఆ సర్వే నెంబర్తో మా మీద ఉన్నట్టు రిలీజ్ చేయమంటున్నారు. వాళ్ళు ఏమంటారు అధికారికంగా ఆ నెంబర్లు మాకు కావాలని ఆయన అంటున్నారు. మీరు అలాగే ఏంటంటే చూపించండి. ఇప్పుడు బయటపడింది కాబట్టి నాకు కాదు చెప్పుకోవచ్చు. చెప్పాలి కదా మీరు ఉంది అధికారులు ఉన్నారు, మీరు ఆయన సవాల్ చేశారు కదా తీసుకెళ్ళి మొత్తం లైఫ్ నిరంతర ప్రక్రియ. ఇప్పుడు చెప్పాను సర్వే నెంబర్ 35, 36, 37 తొందరలో ఉన్నాయి. ఇవి కూడా వెరిఫై చేస్తున్నారు. అర్థమైందా? ఎవడైనా సరే రాజకీయ నాయకుడు అనేవాడు మీ అందరూ తెలుసో తెలీదు మనంతా తెలిసిందే, మీరు మర్చిపోతున్నారు. బేసిక్ పాయింట్ మర్చిపోతున్నారు. ఒక వరి పండే భూమిని ఒక వ్యక్తి పేరు 18 ఎకరాల కంటే ఎక్కువ. రెండోది మెట్ట అయితే 54 కంటే ఎక్కువ. ఎవడో ఎంత తెలుగు తక్కువ కూడా ఆ పేరు పెట్టుకోండి. ప్రభుత్వ భూములు కానీ ఆకువేసి భూములు కానీ జనాభా భూములు కానీ అదవుతుందా? కాబట్టి మరి చిన్నపిల్లల మాట్లాడకూడదు మనం. ఆయన చెప్పాడు మనమే చదువులు చెప్తారు. ఇప్పుడు నాకు చదువు పెట్టారు నిజంగా ఇంకా పెడతాను. కాబట్టి నిరంతర ప్రక్రియ. దీంట్లో ఎవరున్నా కూడా తప్పనిసరిగా చెప్తాను, మళ్ళీ చెప్తాను. మొత్తం గాజువాకులు ఎవరి దగ్గర కూడా తీసుకుంటారు. తప్పనిసరిగా తీసుకుంటాం. వాళ్ళందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, సరెండర్ చేయండి. సరెండర్ చేసిన తప్పులు కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేయొద్దండి. ఒప్పుకోండి చేసిన తప్పులు. ప్రభుత్వానికి స్వాధీనపరిచి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. లేకపోతే ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అని మీ అందరి ద్వారా వాళ్ళని విజ్ఞప్తి చేస్తాం. ముందు ఒక ఎకరం ఉంది, అది కాంపౌండ్లో కట్టున్నారు. వాళ్ళదే టచ్ చేయదు. అదే చెప్తున్నాను సార్ గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్, వీఆర్ వెరీ క్లియర్. కన్ఫ్యూజన్ ఉన్నంత వాళ్ళకే కన్ఫ్యూజన్ ఉంది. అర్థమైందా? ఎందుకని తప్పు చేసినా కన్ఫ్యూజన్ ఉంటుంది, తప్పు చేసినా తొందరపాటు ఉంటుంది. అర్థమవుతుందా? మేమే తొందరపడము. మేము శ్రీనివాసరావు చెప్పినట్టు మేమే దీన్ని ఏం చేయము. మేము ధర్మంగా న్యాయంగా వెళ్తాం. అర్థమవుతుందా? మేము ఎవరి జిరాయితీ భూములు తీసుకో. ఇందాక చెప్పాను మీకు రేపు రాజధాని వస్తుందంటే ఆనాడేం చెప్పారు? విజయం గారు పోటీ చేస్తే కడపలో వచ్చేస్తారు. ఇక్కడ మొత్తం చెప్పండి, ఈ 2 సంవత్సరాలు చేశాడా? అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రచారం ఏం చదివిస్తారంటే రాజధాని వచ్చేస్తే మొత్తం రాజధాని వస్తారు, పడిపోతారు. ఇక్కడ మన పక్క నీరు చెప్పండి. ఈ 2 సంవత్సరాలు రాజధాని వచ్చాడా? బయటికి తెలిసి చెప్పండి. కంపెనీలో వాటాలు మార్పిడి తెలీదా సార్? పేపర్లో రాలేదా? ఎన్ని కంపెనీలో వాటాలు మార్పిడి పేపర్లో రాలేదా? ఇప్పుడు శ్రీనివాస్ గారు నా కాలేజ్ ఉంది, నేను ఇష్టపడి ఇష్టపడి బయటికి చెప్తాను. దానికి సంబంధం ఉంది. అదేనండి మీ కాడికి వచ్చి అప్పుడు ఇచ్చారా? అంటే వ్యాపారం వేరు, ప్రచారం ఏం చేశారండి? వాళ్ళు వస్తే కనుక కబ్జాలు చేసేస్తారు, అరాచకాలు చేసేస్తారు, రౌడీజం చేసేస్తారు అని అన్నారు. గత 5 సంవత్సరాలుగా శ్రీనివాస్ గారు కూడా నాకు శ్రీనివాస్ గారు ఇతరులు చెప్తున్నారు. నా దగ్గర తీసుకొస్తే వాళ్ళు కూడా వచ్చారు. ఫస్ట్ టైం వచ్చారు. వాళ్ళకి చాలా గట్టిగా చెప్పాను. వాళ్ళు నా గురించి సీఎం గారు కూడా చెప్పారు. చెప్పాను సీఎం గారు నేను ఎవరో భయపడే వ్యక్తిని కాదు.
సింబాల్ నరేష్ అడగండి కావాలి. నేను సింబాల్ నరేష్ సపోర్ట్ చేస్తాను, వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. నేను ఇప్పుడు చెప్తారా, నేను ఇక్కడ నేను మంత్రి ఉన్న కాలం జిల్లాలో పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలం ఏ ఒక్క వ్యక్తి సార్ మీరు అడ్డపంచలు కట్టుకున్నా, బ్యాంక్ వేసుకున్నా, నెక్కలు వేసుకున్నా, బట్టలు లేకపోయినా మీరు ఎవరికైనా ప్రైవేట్ వ్యక్తికి అన్యాయం చేయాలి చెప్పండి, నా దృష్టి తీసుకురండి. నేను కానీ ఆపుతాం, నా వల్ల కానీ తీసుకుని చెప్తాం, ఆయన ఆపుతాడు, మా ఇద్దరు కాబట్టి సీఎం అని చెప్తాం. అంతేగాని ఈయన గౌరవ ముఖ్యమంత్రి గారు ఓ 4 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిద్దాం అనుకుంటున్నాడు. ఇవన్నీ కాదండి, మీరు అర్థం చేసుకోవాల్సి ఒకటే, మేము 1,30,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో పేద ప్రజలు కానీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎక్కడైనా సరే మేము మీకు ఒక కంపెనీ వచ్చిందో పని మీకు ఈరోజు కానీ జ్యోతి కానీ సార్ నాగిరెడ్డి గారు మాకు మీ తెలుగుదేశం పార్టీ కాబట్టి పెన్షన్ ఇవ్వట్లేదు, నాకు విజయప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ కాబట్టి మాకు ఇళ్ళ పట్టాలు లేదు, ఒక కంపెనీ వచ్చి చెప్పండి. అంటే ప్రజల్ని మేము ఎప్పుడు కూడా విడిది చోట్ల పార్టీల పరంగా, కులాల పరంగా, ప్రాంతాల పరంగా మాకు అందరూ ఉంటాయి ప్రజలందరూ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఎంతమంది పేదవాళ్ళు చెప్పండి, వాళ్ళందరికీ ఇళ్ళపట్టాలు ఇచ్చారు, వాళ్ళందరికీ స్కీమ్స్ ఇచ్చారు. నా నియోజకవర్గంలోనే ఒక 5-6 విలేజ్లు ఉన్నాయి హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళు, 95% ఓట్లు టీడీపీ చేశారు, 5% నాకు వేశారు. అయినా వాళ్ళకి 80% మంది పథకాలు ఇచ్చారు. అక్కడ అర్థమవుతుంది మనస్తత్వం, సేమ్ మనస్తత్వం. సో కాబట్టి నేను కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారి పేరు చెప్పు, విధిసారి గారి పేరు చెప్పు, నా పేరు చెప్పు, ఎవరైనా సరే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినా, బెదిరించినా మా దృష్టికి తీసుకుని తప్పనిసరి వాళ్ళకి న్యాయం చేస్తాం. అంతేగాని ఈ గ్లోబల్ ప్రచారాన్ని మానుకోండి. మనందరం అది కాదండి, ఇప్పటికే రాష్ట్రం 2 ముక్కలైంది. విశాఖపట్నం రాజధాని పెడతామంటే రాయలసీమలో వస్తారు, విజయవాడ రాజధాని పెడతామంటే విజయవాడ వస్తారు, ఉన్నాయో 13 జిల్లాలు. చెప్పండి మరి రాష్ట్రం 2 ముక్కలు చేస్తాం మరి ఎందుకు? మన ఒక ప్రాంతం మీద ఉన్నదే 13 జిల్లాలు, 5 కోట్ల మంది జనాభా. ఒక ప్రాంతం మీద ఇంకో ప్రాంతం ఉద్దేశం ఎందుకు? ఆయన ఏం చెప్తారు? ఆయన అమరావతిలో రాజధాని పెడతాను, అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్తారు, పట్టుబడి చెప్తారు. కర్నూలు అభివృద్ధి చేస్తారు, రాయలసీమ అభివృద్ధి చేస్తుంది, అలా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తారని చెప్తారు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు పొద్దున. మన 3 ఏళ్ళ ఎలక్షన్ వస్తాయి కదా. పోలీస్ ప్రచారం నమ్మొద్దు, అరచేతులు అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపరారు అన్నట్టు ఎన్ని అడ్డంకులు చంద్రబాబు సృష్టించినా విశాఖ పరిపాలన రాజధాని చేసి తీరుతామని తప్పనిసరిగా న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం, చట్టాలను గౌరవిస్తాం. తప్పనిసరిగా దానికి మా అధిష్టానం న్యాయపరంగా మేము ఎలా పోరాటం చేయాలో అలా చేస్తాం. కాబట్టి మ్యాటర్ కోర్టులో ఉన్నప్పుడు దాని మీద మేము మాట్లాడుకుంటాం, సబ్జెక్ట్స్ అవుతుంది. తప్పనిసరిగా న్యాయస్థానంలో ఒకరోజు తీర్పు వాళ్ళ అనుకూలంగా రావచ్చు, లేదా మాకు అనుకూలంగా రావచ్చు. ఓకే, ఆల్రెడీ అఫీషియల్ గా ఉంది రికార్డ్, మీరు తీసుకోండి. నేను అర్థం చేసుకుని అక్కడ టీడీపీ వాళ్ళు ఉన్నారా ఎవరు? ఇదే విషయాన్ని మీరు ఇదే విషయాన్ని పత్రికేయులు అందరూ పాత్రికేయ మిత్రులు అందరి సమక్షంలో చెప్తున్నాం. గతంలో మేము అపోజిషన్లో ఉండేటప్పుడు విశాఖపట్నంలో భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, పెద్దలందరూ కూడా కబంధ హస్తాల్లో ఉన్నాయి, దయచేసి దీన్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి మహాధర్నా చేయడం జరిగింది. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చి ఆ రోజు చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 సంవత్సరాల్లో ఎవరు చేతుల్లో ఉన్నా కానీ వాళ్ళ మెడలోంచి వాళ్ళ దగ్గర నుంచి బోన్ లాక్కుంటామని చెప్పారు. ఈరోజు చేస్తున్నారు. దాన్ని అభినందించాల్సింది పోయి ఎందుకు చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడండి? ఈ 296 ఏవైతే ఆక్యుపేషన్లో ఉన్నాయో 430 ఎకరాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు తీసుకోలేకపోయాడే. ఎందుకు తీసుకోలేకపోయాడు? వాట్ ఇస్ ద రీజన్? నోబడీ ఇస్ నాట్ క్వశ్చనింగ్. మీరు కూడా యాక్షన్ తీసుకోలేదు, ఎవరైనా తీసుకోలేదని ఎక్కడ తీసుకున్నారు? ఆగండి, వస్తుంది. 2 ఏళ్ళు పడిపోతారు ఎందుకు సార్? పడిపోతారు ఎందుకు? అది కూడా త్వరలోనే శ్రీనివాస్ గారు త్వరలోనే మీ పేపర్లోనే రాస్తారు, మీ పేపర్లోనే రాస్తారు, త్వరలోనే అవన్నీ వస్తాయి. నేను అన్నది ఒకటే, దయచేసి విశాఖపట్నాన్ని ప్రొటెక్షన్ చేసుకుందాం. ప్రభుత్వ భూములు తీసుకునేటప్పుడు భుజాలు తడుకోవాల్సిన అవసరమే ఉంది. నేను ఆజ్ఞ చేయలేనప్పుడు వదిలి నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టాలి? ప్రెస్ ముందుకు ఎందుకు రావాలి? ఆర్టీఓ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? జేసీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఎంఆర్ఓ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు పవిత్రంగా ఉంటే నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఆల్ వీడియోస్ ఇస్తే నువ్వు వెళ్ళలేదా? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళలేదా? ఆర్టీఓ దగ్గరికి వెళ్ళలేదా? జేసీ గారి దగ్గరికి వెళ్ళాలని నువ్వు ప్రయత్నం చేయలేదా?
ఇవన్నీ వాస్తవాలు కాదా? ఏం చెప్తారు? ఆయన మీడియా ముందుకు వచ్చి విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు ఆయనకే ఉందండి. ఫోన్ చేసి నేను చెప్పాడు ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి సార్? సార్ తప్పు చేయలేనప్పుడు శ్రీనివాస్ గారు అర్థం చేసుకోండి, తప్పు చేయలేనప్పుడు ఎవరితోని మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తన పని తను చేసుకెళ్తాది. అక్కడ నేనున్నా ఎవరున్నా కానీ ప్రభుత్వ భూములు ఉంటే వెనక్కి తీసుకుంటారు. ఇందులో మొహమాటమే లేదు, దీంట్లో ఛాలెంజ్లే లేవు. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఉట్టు మాటలు గత 5 సంవత్సరాల్లో బోల్ అన్యాక్రాంతం అయ్యి అని చెప్పి మొర పెట్టుకొని ధర్నాలు చేసి గోల్గో పెట్టాం, స్పందించలేదు. ఈరోజు ప్రభుత్వం స్పందిస్తే దీని మీద మాత్రం స్పందన ఉండదు, వాళ్ళు మాట్లాడిన దాని మీద మాత్రం స్పందన ఉంటుంది. ఎక్కడ చేయమండి? దిస్ ఇస్ ద డెమోక్రసీ. దీని ప్రజాస్వామ్యం ఉంటారా? ఇది ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది? ఆ రోజు మహాదండ చేస్తే సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ రోజు భూములు వెనక్కి తీసుకుంటే దీన్ని తిప్పి చూపిస్తారా? తప్పు చేస్తున్నాను. ఏ కోణంలో ప్రభుత్వం తప్పు చేస్తుందండి? ప్రభుత్వ భూములు పరిరక్షణ చేయాల్సిన అవసరం లేదా? అది చేస్తే తప్ప. వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి అంటారా? ప్రభుత్వ భూములో ఎవరి పేరైనా ఉంటుందండి? చెప్పండి. ప్రభుత్వ భూములో ఎవరి పేరైనా ఉంటుందా? మరి ఎందుకు పెట్టుకున్నారు 2014లో యుఎల్సీ క్లియరెన్స్ చేయమని 22A నుంచి డిలీట్ చేయమని చెప్పి 6 ఎకరాల చిల్లరికి రిజెక్ట్ చేసిన విషయం అవునా కాదా? అఫీషియల్ గా ఉందండి. ఏం మాట్లాడతారు? మా దగ్గర కాదు సార్, ఆయన కూర్చోబెట్టి ఎదురు సార్ మాకు అవసరం లేదండి, ప్రభుత్వానికి అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి మీతో ఎందుకండి? మాకే అవసరం మీతో. నేను ప్రజలు చెప్తున్నా, మిమ్మల్ని మీ ద్వారా అట్లీస్ట్ మీరు చూపిస్తారు అని. మీ అన్నదేంటి? ఆ రోజు చెప్పింది ప్రభుత్వ భూములు ఏవైతే విశాఖపట్నంలో ఉన్నాయో అన్యాక్రాంతమైనటువంటి భూములన్నీ కూడా మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మెడల్ వచ్చి ఆ భూములు తీసుకుంటాం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అన్నమాట ప్రకారం ఒకటిగా 296 ఆక్యుపెన్సీస్ ఏవైతే ఉన్నాయో 430 ఎకరాలు ఇప్పటికే ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో చాలా మంది ఉండొచ్చు. ఎవరున్నారు, ఎవరి పేర్లు ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పాం. సర్వే నెంబర్లు ఉన్నాయి, ఎక్స్టెన్షన్లు ఉన్నాయి, ఏరియాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఉండేటప్పుడు దీన్ని కాదని చెప్పి ఎలా ఆపుతారు? ఒకటి. రెండోది, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళు భూములు కానప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడాలండి? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వ భూముల్ని ఐడెంటిఫై చేసింది, చేసి రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. చేసుకునేటప్పుడు మీకు ఎందుకు చెప్పి మీరెందుకు ఎంఆర్ఓ గారిని కలవాలి? మీరెందుకు ఆర్టీఓ గారిని కలవాలి? మీరెందుకు జేసీని కలవడానికి ప్రయత్నం చేయాలి? ప్రభుత్వ భూములు వాళ్ళు తీసుకునేటప్పుడు మీకేంటి ఇబ్బంది? మీ భూమి అయినా తీసుకున్నారా? జిరాయితీ 1 సెంటైనా కానీ ప్రభుత్వం తీసుకుందా? జిరాయితీలో ఉన్నటువంటి ఆక్యుపెన్సీ ఏదైనా కానీ పగలగొట్టారా? రెండో విషయం, ఇందాక ఆయన అన్నారు, శ్రీనివాస్ గారు అన్నారు, తెల్లవారుజామున వెళ్ళాల్సిన అవసరం ఏంటని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండి, 2014 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 600 గజాల స్థలంలో అంటే బీపీఎల్ ఫ్యామిలీస్, ఎస్సీ కుటుంబానికి చెందిన వాళ్ళు నా కాన్స్టిట్యున్సీలో ప్రియదర్శిని కాలనీలో నేను ప్రొటెక్ట్ చేసి, నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ప్రొటెక్ట్ చేసినటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా 2 గంటలకి 400 మంది పోలీసులు 12 కుటుంబాలని నిర్దాక్షిణ్యంగా వ్యాన్లు ఎక్కించుకొని పట్టుకుపోయారండి. 400 మంది పోలీసులు. ఆ రోజు కనపడలేదా? ఏం మాట్లాడతారండి? రూల్స్ ప్రకారం వెళ్తారు. మరి ఈరోజు అదే భూమిని మేము వచ్చిన తర్వాత అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఐడెంటిఫై చేసాం. మన విజయసాయి రెడ్డి గారు కూడా ఇన్స్పెక్షన్కి వెళ్ళారు. తప్పులు కాదా ఇవి? ఇవన్నీ తప్పులు కాదా సార్? చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు అయిపోలేదు. ఇప్పుడు మీరు అన్నారే 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఏమైందని ఒకటి వస్తాయి. రెండోది, ఏదైతే రాజధాని ఇక్కడ పెడుతున్నారో, రాజధాని పెట్టేటప్పుడు ఇక్కడ భూములు లేవు, ఇక్కడ రాజధాని పెట్టడానికి ఖాళీ లేదు, ఇక్కడ అవసరం అవదు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు ప్రైవేట్ స్థలాన్ని ఎక్కువ చేయకుండా ప్రభుత్వ భూముల్లోనే
మరి ఇక్కడ రాజధాని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచిదే కదా, నష్టం లేదు కదా. మరి ఈ పని గతంలో చంద్రబాబు నాయుడు చేయలేదే. ఒక్క సెంటు ప్రైవేట్ స్థలాన్ని ఎక్కడ ఎక్విజిషన్ చేయలేదే ఇక్కడ క్యాపిటల్ కోసం. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఈరోజు ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు కార్యక్రమాలు చేయట్లేదు. రూల్ ప్రకారం, పద్ధతి ప్రకారం చేస్తుంది అన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ల ద్వారా వాడు మా మీద, మా పార్టీ ప్రజల మీద విమర్శ చేయడం, మేము దాన్ని కౌంటరించుకోవడం, ఇదే సరిపోతుంది. ఎప్పుడైనా ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించి ప్రెస్లో వచ్చినప్పుడు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో, వాట్సాప్లో వచ్చినాయి కానీ, ఎక్కడ ఏమి జరిగినా ఆఫీసర్స్ ఖచ్చితంగా ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు. మీ రాజకీయ నాయకులు మేము 5 ఏళ్ళు ఉంటాం, తర్వాత ఉండకపోవచ్చు, కానీ 60 ఏళ్ళు సర్వీస్ చేయాలి. ఇలాంటి గవర్నమెంట్లు ఎన్నో గవర్నమెంట్లు చూస్తారు. ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్ జరిగినప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు అది ఎవడు ఆక్యుపై చేస్తాడు, ఎవడు లెవెల్ చేస్తుండో, ఎవడు కాంపౌండ్ వాళ్ళు కడుతుండో, ఎవడు అద్దెకించుకుంటుండో డేటా కలెక్ట్ చేస్తారు. మనం చెప్తే ఆఫీసర్లు సిద్ధంగా వాళ్ళ ఉద్యోగాన్ని పడంగా పెట్టేసి అడ్డుగోలుగా చేయడానికి లేరు. చేస్తే వాళ్ళ ఉద్యోగాలు కొద్దిగా ఎవరు కాపాడతారు. రేపు కోర్టుకు వెళ్తే సమాధానం ఆడే కదా చెప్పుకోవాలి. మేము అలా మాట్లాడవచ్చు రాజకీయ నాయకులు, ఎవరు అలా చెయ్యరు. ఇప్పటికైనా ఎవరైనా తప్పు నుంచి కూడా తన తప్పులు ఎరగడాన్ని, నాకు నిన్ను తప్పు చేయొచ్చు, మీరు చేయొచ్చు. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎవరైనా తప్పు చేస్తే గవర్నమెంట్ భూములు ఉంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసేయండి, మీ మీద ఏ విధమైనటువంటి యాక్షన్ ఉండదు. ఇప్పుడు కాకపోతే ఏంటి ఉంది, మేము అందరూ కొనుక్కున్నారు అనుకున్నాం, పక్కనే ఉన్నాం, మాకు తెలియదు. 13 ఎకరాల భూమి ఇవాళ కాకపోతే ఏంటి 40-50 ఏళ్ళు పెట్టి అక్కడ మరి ఎంజాయ్ చేస్తాం. స్కూల్ అది కట్టుకొని పాలిటెక్నికల్ అయితే ఇది పెట్టి ఇప్పుడు దొరికింది. డబ్బులు కట్టమన్నారు గవర్నమెంట్. మరి ఏదో సంస్థ పెట్టుకున్నారు కదా, డబ్బులు కట్టమంటే డబ్బులు కట్టలేదు, మీరే తీసేసుకోండి అన్నారు. అంటే ప్రభుత్వం భూమి ప్రభుత్వం భూమిని ఆక్యుపై చేశారు. 30 ఏళ్ళు బట్టి వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉంది. మరి 30 ఏళ్ళు బట్టి ఎవరు దాని జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు అది ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వ భూమి అని తేలేదు. అక్కడ కమిటీ వాళ్ళు చెప్పారు, డబ్బు కట్టేసి మీరు తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారంగా, రిజిస్టర్స్ వాల్యూ ప్రకారంగా మేము కట్టలేమన్నారు. అయితే ఇదో వదిలేమా ఏంటంటే ఆక్యుపై చేసుకున్నాడు. ఆక్యుపై చేస్తే ఆ భూములు వెనక తీసి ఇచ్చేయమంటున్నారు. చాలాసార్లు మీటింగ్ పెట్టి మంత్రి గారు, విజయసాయి రెడ్డి గారు అందరూ చెప్పిందండి, ఆక్యుపేషన్ చేశారు, అది మీకు తెలుసు. మీరు ఎవరైతే ఆక్యుపై చేస్తారో వాళ్ళందరూ సరౌండ్ చేయండి చెప్తున్నారు. అది చేయలేనప్పుడు రికార్డు దాఖలా ప్రకారంగా చూసి గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఎవరో యాక్షన్ తీసుకోవడానికి చెప్తారు, ఇదిగో ఇక్కడ ఆక్యుపై జరిగింది, ఇది ఎవరో కాదు తేల్చమని తెలుస్తారు. తెలిసి దీన్ని గవర్నమెంట్ భూమా, ప్రైవేట్ భూమా అని దాన్ని నిర్ధారణ చేస్తారు రికార్డు పట్టుకుని. మరి మాకే పక్కన మానే ఉన్నాం. మరి కాకపోతే భూమి ఈనాటి వరకు మాకే తెలియదు. ఎవరు అలా దాని మీద దృష్టి పెట్టుకుని కూర్చోరు కదా, ఇదే పనిగా. మంత్రి గారు అన్ని వివరంగా చెప్పడం జరిగింది. విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సుమారుగా 4,000 ఎకరాలు ల్యాండ్, 4,000 కోట్ల ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని చెప్పడం జరిగింది. మనం చూస్తూ ఉన్న 2 సంవత్సరాల నుంచి పేలా గోవింద్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ పల్లాసి వచ్చింది. ఎవరన్నా ఇంకో పార్టీ నాయకులు ఉన్నారా? ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే ఉన్నారు. అవన్నీ కూడా వెనక తీసుకుంటా ఉన్నాం. అందులో ఏమో తప్పులుంటే చెప్పండి, అంతేగాని విజయసాయి రెడ్డి గారు, మంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా లోన్గా తీసుకోవట్లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా మీద ఆరోపణలు చేయడం కాదు, మీ మీద వచ్చిన ఆరోపణలని మీరు నిరూపించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అవన్నీ వదిలేసి
నిన్నేమో వెలంపూర్ రామకృష్ణబాబు గారు పల్లాసి గారు పెట్టి నాకు సంబంధం లేదంటే నీకు సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు వస్తున్నావు మీడియా ముందుకి రావాల్సిన అవసరం లేదు కదా. పేపర్లో వస్తే కామూనండి మీ కావాలి ప్రభుత్వం తీసుకుంటుంది. సో దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అందరూ కూడా సహకరించండి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా గవర్నమెంట్కి అప్పచెప్పి మీరు ప్రశాంతంగా ఉండండి. మేము ఎవరేమన్నా హెచ్చరిస్తూ ఉన్నాం. లేదు విశాఖపట్నానికి రాజధాని వస్తూ ఉంది, మేము ఇలా కబ్జా జరుగుతూ ఊరికే మాట్లాడుతూ ఉంటే ఏదో మేలు జరుగుతుందని ఊహించుకుంటూ ఉన్నాము. అది ఎప్పుడు జరగదు. చంద్రబాబు నాయుడు గారి సీన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏదో రకంగా చిన్న ఇలాంటి ఏదో క్రియేట్ చేద్దామని చూస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ అన్నీ కూడా వెనక్కి తీసుకుంటుంటే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ ఆదిలో ల్యాండ్స్ అన్ని కూడా అప్పచెప్పాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేకపోతే ప్రభుత్వం చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తూ ఉందని హెచ్చరిస్తాం. ఇది నిరంతర ప్రక్రియ, ఇది నిరంతర ప్రక్రియ. సినిమా అయిపోవాలని చెప్పండి. కానప్పుడు కుటుంబ సభ్యులు ఇంకా చాలా ఉన్నాయి.